భారతీయ విమానయాన రంగంలో భారీ కలకలం రేగింది. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు నడిపే 350కి పైగా ఎయిర్ బేస్ A320 ఫ్యామిలీ విమానాలను ఈ వారాంతంలో అత్యవసరంగా నిలిపివేశారు. విమానాల ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలోని కీలక డేటా సోలార్ రేడియేషన్ కారణంగా దెబ్బతింటోందని గుర్తించి విమానాలను వెంటనే గ్రౌండ్ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000 విమానాలను ప్రభావితం చేసిన గ్లోబల్ రీకాలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో రాబోయే రోజుల్లో దేశీయ విమాన ప్రయాణాలకు భారీ అంతరాయం తప్పదనే ఆందోళన మొదలైంది. భారతీయ విమాన రంగంలో టెన్షన్ నెలకొంది. సాధారణంగా వాతావరణం, టెక్నికల్ లోపాలు లేదా పైలట్ సమస్యల వల్ల విమానాలు నిలిపివేస్తారు. కానీ ఈసారి కారణం పూర్తి భిన్నంగా ఉంది. భూమికి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న సూర్యకిరణాల వల్ల వచ్చే సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఆధునిక A320 ఫ్యామిలీ జెట్లలోని ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో కీలకమైన డేటా దెబ్బతింటుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ గ్లిచ్ 35,000 అడుగుల ఎత్తులో వినాశనాన్ని సృష్టించగలదన్న భయంతో ఇండిగో, ఎయిర్ ఇండియా నడిపే 350కి పైగా A320 విమానాలను భారత్లో ఈ వారాంతంలో అత్యవసరంగా గ్రౌండింగ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విమానాలను రీకాల్ చేసిన నేపథ్యంలో భారత్లోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6,000 విమానాలను రీకాల్ చేశారు. జెట్ బ్లూ సంస్థకు చెందిన A320 విమానం అక్టోబర్ 30న కాన్కున్ నుంచి న్యూయార్క్ వెళుతున్న మధ్యలో గగనంలో అనియంత్రితంగా కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చివరికి విమానాన్ని ఫ్లోరిడాలోని టాంపాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై జరిగిన సమగ్ర దర్యాప్తులో విమానంలోని ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలోని డేటా దెబ్బతినడానికి తీవ్రమైన సోలార్ రేడియేషన్ కారణమని గుర్తించారు. దీంతో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ నవంబర్ 28 రాత్రి అత్యవసర ఎయిర్ వర్దినెస్ డైరెక్టివ్ జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా A320 ఫ్యామిలీకి చెందిన సుమారు 6,000 విమానాలు ఈ రీకాల్ పరిధిలోకి వచ్చాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా దెబ్బతిన్న హార్డ్వేర్ రీప్లేస్మెంట్ పూర్తయ్యేంత వరకు ఒక విమానం కూడా ఆకాశంలోకి ఎగరకూడదు అని స్పష్టంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత ఏవియేషన్ రంగం అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇండియాలో మొత్తం 560 A320 ఫ్యామిలీ విమానాలు ఉన్నప్పటికీ వీటిలో 200 నుంచి 250 విమానాలు తప్పనిసరిగా అప్డేట్లు చేయాల్సిన జాబితాలో ఉన్నాయి. అందులో కూడా ఇండిగో ఒక సంస్థే 370 A320 జెట్లు నడుపుతోంది. దీంతో ఇండిగో పైనే అత్యధిక ప్రభావం పడింది. కంపెనీ తమ అధికారిక ప్రకటనలో ఎయిర్ బస్ తో రౌండ్ ద క్లాక్ గా పనిచేస్తున్నాం, అప్డేట్లను అత్యవసరంగా పూర్తి చేస్తాం, ప్రయాణికులకు అసౌకర్యం తగ్గించేందుకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇక ఎయిర్ ఇండియా కూడా ప్రభావానికి గురైంది. ఎయిర్ ఇండియా 127 A320 ఫ్యామిలీ జెట్లు నడుపుతోంది. ఈ అప్గ్రేడ్లు టర్న్ అరౌండ్ టైంను పెంచుతున్నాయని, స్కెడ్యూల్ ఫ్లైట్లలో ఆలస్యం జరుగుతోందని, అయితే భద్రతా విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేదని ఎయిర్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో విమానాలు గ్రౌండింగ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల స్కెడ్యూల్లో తీవ్ర ప్రభావం పడింది. ప్రధాన నగరాల మధ్య రోజు నడిచే వందల సంఖ్యలో ఫ్లైట్లు రద్దవుతున్నాయి. కొన్ని ఫ్లైట్స్ను రీస్కెడ్యూల్ చేస్తున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు స్కెడ్యూల్లో మార్పులు చేసుకుంటూ ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతరాయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుందని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే విమానాలన్నీ గ్రౌండ్ చేయడం భవిష్యత్తులో ఏవియేషన్ కు ఒక గ్లోబల్ వార్నింగ్ లాంటిదే అని చెబుతున్నారు. భూమికి వచ్చే సహజమైన సోలార్ రేడియేషన్ వేల కోట్లు విలువ చేసే ఆధునిక విమానాల్లోని కంప్యూటర్ వ్యవస్థలను సులభంగా ప్రభావితం చేయగలదని నిరూపించింది. దీంతో విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ను తన సిస్టమ్స్ ను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అయితే ఈ గ్లిచ్ను గుర్తించిన వెంటనే ప్రయాణికుల భద్రతపై ప్రపంచ దేశాలు కలిసి వేగవంతమైన నిర్ణయం తీసుకోనున్నాయి. ఒకే ఒక్క సంఘటన జరిగినా కూడా దాని వెనుక ఏ చిన్న ప్రమాదం కనిపించినా వేలాది విమానాలు ఒకేసారి నేలకు చేర్చి పరీక్షలు చేసి అప్డేట్లు చేసి మళ్లీ తిరిగి వాడుకలోకి తీసుకొస్తున్నారు. అయితే భవిష్యత్తులో సూర్యుడిలో వచ్చే మార్పులు, సోలార్ మ్యాక్స్ కారణంగా ఈ సోలార్ రేడియేషన్ ప్రభావం మరింత ముదిరితే విమానయాన సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు
చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి వేల సంఖ్యలో ఎయిర్ బస్ విమానాలు గ్రౌండింగ్ చేశారు. ప్రస్తుతం తీసుకున్న వేగవంతమైన చర్య, అప్డేట్ ప్రాసెస్లో ఎయిర్ బస్ DGCA ఎయిర్లైన్స్ కలిసి పనిచేసిన విధానం ఒక పెద్ద ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకున్న చర్యగా పరిశీలకులు ప్రశంసిస్తున్నారు.